తనపై చేసిన ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీతారెడ్డి కౌంటర్ ఇచ్చారు. దస్తగిరి అప్రూవర్ అయినంత మాత్రాన శిక్ష పడకుండా ఉండదని గుర్తు చేశారు. హత్య చేయించారు కాబట్టే అవినాష్ రెడ్డి సాకులను వెతుక్కుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు చెప్పినట్లుగా చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. అవినాష్ రెడ్డి గారు అన్నారు, నేను ఇది ఆయన మీద ఈర్ష్యతో ద్వేషంతో చేస్తున్నానని. ఈర్ష్య అంటే నాకు అర్థం కావట్లేదు. నాకు పొలిటికల్ అంబిషన్స్ కూడా లేవు. సో నాకు ఈర్ష్య దేనికి నాకు అర్థం కావట్లా. కానీ అవినాష్ మనిషే అంత పరిచయం లేనప్పుడు ద్వేషం ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. ఈ పాలిటిక్స్ ఇన్వాల్వ్ కాకుంటే ప్రాబ్లీ ఒక హెడ్ కానిస్టేబుల్ సాల్వ్ చేసి పక్కన పడేసింది కేసు. ఇది అంత ఎవిడెన్స్ ఉంది. యాక్చువల్గా వాళ్ళ పాలిటీషియన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇది నాంచి ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇంకా పోరాడుతూనే ఉన్నాను. మొదటి రోజు నుంచి వివేకానంద రెడ్డి గారు చనిపోయిన మొదటి రోజు నుంచి పోరాటం మొదలైంది. ఇప్పటికీ సాగుతూనే ఉంది. ఇంకా ఇది ఎంతకాలం సాగుతుందో నాకైతే తెలియదు. కానీ దస్తగిరి విల్ ఆల్సో హ్యావ్ టు గో త్రూ ద ఫైర్. ఆయన ట్రయల్ ఫేస్ చేశాక జడ్జ్ కన్విన్స్ అయితే ఇది ఆయన అప్రూవర్గా ఉంటాడు, లేకపోతే ఆయన కూడా మిగిలిన అక్యూస్ లాగా జైలుకి వెళ్తాడు. ఒకరు అప్రూవర్ అయినంత మాత్రాన ఆయన తప్పించుకుంటాడు అన్నదానికి ఏమీ లేదు. రంగన్న స్టేట్మెంట్ తర్వాత డిలే అయ్యింది, దస్తగిరి స్టేట్మెంట్ తర్వాత డిలే అయింది. నేను కూడా అడుగుతున్నాను, ఎందుకమ్మా ఇంత డిలే చేస్తున్నారు? ఇదే కాదు, 5 సంవత్సరాలుగా డిలే అవుతుంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద ప్రెషర్ పెట్టి ఇట్లా డిలే చేసుకుంటూనే పోతున్నారు. దయచేసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద ప్రెషర్ పెట్టొద్దండి. వాళ్ళ పని వాళ్ళని చేయనియండి. ఇన్వెస్టిగేషన్ అయిపోవాలి, ట్రయల్ అయిపోవాలి, కన్విక్షన్ రావాలి. నేను కూడా చెప్తున్నాను, ఇది ఎందుకు డిలే అయ్యిందంటే ప్రాబబ్లీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే అయి ఉండాలి. అందుకే అడుగుతున్నాను, ప్లీజ్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టకండి. సజ్జల రామకృష్ణారెడ్డి మాట విని నేను అప్పుడు మాట్లాడాను. ఇప్పుడు రాధాకృష్ణ అండ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి మాట విని నేను మాట్లాడుతున్నానంట. అప్పుడు ప్రెస్ మీట్లో పెట్టమని చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డి. అప్పటి కమ్యూనికేషన్స్ గురించి నేను ఆల్రెడీ సిబిఐకి షేర్ కూడా చేశాను, ఎవిడెన్స్ కూడా షేర్ చేశాను. నా ప్రెస్ మీట్లో కాన్వర్జేషన్స్ జరిగినాయి అన్నది ప్రూవ్ చేశాను. ఆ ప్రెస్ మీట్లో వాట్సాప్ ఎక్స్చేంజెస్ కూడా చూపించాను. అప్పటికి కూడా మీకు అర్థం కాలేదు. నేను రాధాకృష్ణ ఇంటికి పోయానంట, వాళ్ళ వైఫ్ చనిపోతే. ఎస్, రాధాకృష్ణస్ వైఫ్ వాస్ మై పేషెంట్. బాగా చూసుకున్నాము, వెళ్ళాను. కరెక్ట్. అదే నెలలోనో అంతకు ముందుగానో సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ అన్న కూడా చనిపోయాడు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. అది మాత్రం ఆయనకు గుర్తు రాలేదా? నేను సిబిఐ కావాలని కోర్టులో కేసు పెట్టినాక కూడా, సిబిఐకి ట్రాన్స్ఫర్ అయినాక కూడా మా మామగారు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి చనిపోయినప్పుడు వెళ్ళి భారతి గారిని కూడా కలిసినాను. మీకు అది గుర్తు రాలేదా?